హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీ అందరికీ నవరాత్రుల్లో ఏ రోజు అమ్మకి ఏ విధంగా చేసుకోవాలో పూజా విధానం చెప్దామని ఈ వీడియోని చేస్తున్నాను. అక్టోబర్ 3వ తేదీ నవరాత్రులు మొదలవుతున్నాయి కదా. మొదటి రోజు గురువారం రోజు నేను శ్రీ బాలా త్రిపురా సుందరి దేవి అలంకరణలో పూజ చేసుకుంటున్నాను. ఆ రోజు ఎల్లో కలర్ పూలు అమ్మవారికి సమర్పించుకుంటాను. 4వ తేదీ గాయత్రీదేవి అమ్మవారికి పులిహార సమర్పించుకొని గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఉంటే గ్రీన్ కలర్ పెడతాను, లేకపోతే అమ్మకు ఇష్టం కనుక రెడ్ కలర్ పూలే అన్ని రోజులు పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. 6వ రోజు గౌరీదేవి అల్లం గారెలు ఆరెంజ్ కలర్. 7వ తేదీ లలితాదేవి పెరుగన్నం కానీ దద్దోజనం కానీ వైట్ కలర్ ఫ్లవర్స్. 8వ తేదీ మహాలక్ష్మి పాయసం కానీ హల్వా కానీ ఇంకా అమ్మకి ఇష్టమైంది ఏదైనా పాలతో సంబంధించిన ఏదైనా నైవేద్యం చేసి పెట్టచ్చు. రెడ్ కలర్ ఫ్లవర్స్ ఆర్ వైట్ కలర్ ఫ్లవర్స్. 9వ తేదీ సరస్వతీదేవి రాయల్ పింక్ ఫ్లవర్స్. నేను నా దగ్గర ఏం ఫ్లవర్స్ ఉంటే అవే పెడతాను, ఈ కలర్ ఆ కలర్ అని ఏమీ లేదు. సరస్వతికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం, పెరుగన్నం పెట్టండి. 10వ తేదీ దుర్గాదేవి అన్ని కూరగాయలు కలిపి అన్ని పాలకూర వంకాయ మన ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ కలిపి అమ్మకు అన్నం చేసి పెట్టండి. దాన్ని శాకాన్నం అంటారు. 11వ తేదీ మహిషాసురమర్దిని బెల్లంతో స్వీట్ ఏదైనా చేసి పెట్టండి. బెల్లం అన్నం ఏదైనా బెల్లంతో చేసి పెట్టండి. 12వ తేదీ రాజరాజేశ్వరి దేవి పరమాన్నం చక్కెర పొంగలి. నేను మాత్రం ఆ రోజు అమ్మవారికి పులిహార, చక్కెర పొంగలి, పెరుగన్నం ఇంకేదైనా 2-3 రకాల స్వీట్స్ చేసి అమ్మకి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాను. నేను మాత్రం నవరాత్రులు తప్పకుండా నిమ్మకాయ దీపాలు పెడతాను. ఎందుకంటే ఇది నేను 2006లో మొదలుపెట్టాను. అందరూ నన్ను అన్నారు నిమ్మకాయ దీపాలు ఇంట్లో పెట్టుకోకూడదు అని. అమ్మవారికి నిమ్మకాయ దీపాలు పెట్టడం 2006లో మొదలుపెట్టాను. దాన్ని ఇంకెప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా మానలేదు. నాకు ఎందుకో మానాలి అనిపించలేదు. నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటాను కదా అమ్మకి సేవ. నేను ఎప్పుడు వేరే వాళ్ళ మాటలు అది చేయకు ఇది చేయకంటే అస్సలు వినను. నాకు మంచి చెప్తే వింటాను, అయితే అమ్మకి ఇలా చేయొద్దు, నువ్వు అలా చేయొద్దు, ఇది జరుగుతుంది అది జరుగుతుంది అంటే మాత్రం వినను. ఎందుకంటే మనం అమ్మని ప్రేమగా చూసుకుంటాం. అమ్మ ఎందుకు మనకి కష్టం కలిగిస్తుంది? చాలామంది అంటారు ఈ పూజ చేయడం వల్లే మాకు ఈ కష్టం వచ్చిందని. ఎందుకు వస్తుంది? అలా ఏం రాదు, ఆ టైం బాగాలేదు, అది వస్తుంది అంతే. నేను మొదటి రోజు ఒక నిమ్మ చెక్క దీపం పెడతాను. 2వ రోజు 2 నిమ్మ చెక్కలు, 3వ రోజు 3 నిమ్మ చెక్కలు, అలా 9 రోజులు తప్పకుండా నిమ్మకాయ దీపాలు ఉదయం పూట పెట్టుకుంటాను. ఈ నవరాత్రిలో నేను అమ్మవారికి మంత్రాలు ఏ రోజు దేవతకి ఆ రోజు సంబంధించిన మంత్రాలన్నీ చదువుకుంటాను. ఈవినింగ్ మాత్రం సిద్ధ కుంజికా స్తోత్రం, దుర్గా కవచం, దుర్గా స్తోత్రం, మహిషాసురమర్దిని స్తోత్రం అండ్ ఓం దుం దుర్గాదేవియే నమః అనే నామాన్ని ఒక మాల తప్పకుండా చదువుతాను. మీరైతే ఎలా చేసుకుంటారో తప్పకుండా నాకు తెలియజేయండి. నేను మాత్రం నిమ్మకాయ దీపాలతోటే అమ్మవారికి నవరాత్రి పూజ చేసుకుంటాను. నాకు ఏది నైవేద్యం పెట్టాలో ఆ రోజు అది పెట్టి అమ్మను సేవించుకుంటాను. మీరందరూ కూడా ఈ నవరాత్రులు అందరూ చాలా బాగా అమ్మను సేవించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా మనకి. శ్రీమాతురే నమః.